శంకర్ విలాస్ బ్రిడ్జిపై వైసీపీ, టీడీపీ డి అంటే డి అంటున్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జిపై ఎవరు ఏమంటున్నారో చూద్దాం. 2-3 కోట్లు కూడా కదా అప్పులు, 200 కోట్లు పెట్టకూడదు. సేతుబంధు ప్లస్ చంద్రబంధు ఈ రెండు కలిస్తే 300 కోట్లు అవుతాయి కదా, వేయచ్చు కదా. అదేం కాదు. ఇవాళ ఏమీ లేకోకుండా అలాంటి పెద్ద బ్రిడ్జి వేయవలసిన చోట సేతుబంధు తీసుకొచ్చారు. ఓకే, తర్వాత వాళ్ళు అనేది ఏంది, కేవలం 100 కోట్లే తీసుకొచ్చారంటున్నారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జనరల్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది, వాస్తవమే. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా భరిస్తుంది అనే ఉద్దేశంతో మనం అది ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టలేదు. అది ఒరిజినల్గా 100 crores ప్రాజెక్ట్. అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతో 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకు 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టే అది 50 కోట్లు. సో దాంతో అది ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ ఉందే, ఆ పార్టు దాన్ని పడగొట్టడానికి కావలసిన అన్ని పర్మిషన్లు తీసుకొని పడగొట్టాలి. ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎప్పుడు పడగొట్టేసిన తర్వాత. లేదు, ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకోకుండా చేశారంటున్నారు. అది కరెక్ట్ కాదు. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ని తీసుకొచ్చారు, రైల్వే వాళ్ళతో 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మ్యాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్నీ వేసుకుంటూ వస్తారు. సో దానికి పర్మిషన్స్ ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ రోజు చెప్పారు, అయ్యా ఇది చాలదు, ఈ పక్కన 17 అడుగుల రోడ్డు, ఇంకా పెద్ద రోడ్డు కావాలి, మీరు కావాలంటే మమ్మల్ని రౌడీజం చేసి పలగొట్టడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం చేయండి అన్నారు. అది వినలా. ఏం చేశారు పాప, వినకపోతే మా దగ్గరికి వచ్చారు, మేము చెప్పాం వినలా, కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏముంది, ముందు యూ గో ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ఇప్పుడు పడగొట్టిన తర్వాత బాధితులందరూ కోర్టుకు వెళ్ళిన తర్వాత ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దండి. బిడ్డి పడగొట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు కోర్టు చెబితే. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్ ఎక్విజిషన్లో కావాల్సిన చాలామంది ఇచ్చారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను కూడా 2-3 రోజులు కూర్చొని ఒకసారి మాట్లాడి ఇంకేదైనా ఉంటే క్లియర్ చేస్తాం. అయితే వీళ్ళ 4 వల్ల మాకేం వర్క్ ఏం ఆగట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఇదంతా క్లియర్ చేస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో మేము జూలై 27, 2015లో ఇది మొదలుపెట్టాం. 2 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 2027 జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి 1 నెల ముందే ఉంటుంది కానీ లేట్ అవ్వదు మీకు. అది గుంటూరు ప్రాంత ప్రజలకి మేము ఇచ్చే హామీ. దానికి ఏమి చేయాలో అవన్నీ చేపించే బాధ్యత మీది. ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాటలన్నా నేను పడతాను, ఇబ్బంది లేదు. అప్పటి వరకు కొంచెం సహనంతో, నమ్మకంతో ఉండమని మాత్రమే నేను ఈ ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.